మీరు అన్నట్టుగా ఈ ఎవరైతే రాజకీయ నాయకుల పేర్లు ఉంటాయో వాళ్ళకి పెట్టినప్పుడు కొంత దాని మీద కొంత రకరకాల చర్చలు జరిగే అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా ఇప్పుడు ప్రజా నాయకులు కానీ ప్రజా పోరాట యోధులు కానీ ఇప్పుడు ఉదాహరణకు జయశంకర్ సార్ పేరు కానీ ఇది మన కాళోజీ నారాయణరావు పేరు కానీ లేకపోతే పివి నరసింహరావు కూడా రాజకీయ నాయకుడే, కానీ ఆయన అంత కాంట్రవర్సీ కాదు. పివి నరసింహరావు పేరు పెట్టినా కూడా ఒక యూనివర్సిటీకి ఎవరే మాట్లాడలేదు. అట్లాగే కుండ లక్ష్మణ్ బాబుజీ పేరు పెట్టినారు, అంబేద్కర్ గారు పేరు పెట్టినారు. ఇట్లా పేర్లు చూస్తే చాలా ఉన్నాయి. రేపు సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టినా కూడా ఆయన ఒక కవి, ఆయన ఒక పేపర్ పెట్టి నిజాం మీద కొట్లాడిండు, ఆంధ్ర సంస్కృత చరిత్ర రాసిండు, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి పెద్దగా ఇటువంటి రావు. ఎవరైతే మరీ బ్లెటెంట్ గా ఏమీ లేకుండా కేవలం ఒక రాజకీయ నాయకుని తీసుకొచ్చి పెట్టడం, ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు మీకు చెప్తా కొన్ని విషయాలు. కొండ వెంకట రంగారెడ్డి పేరు మీద ఒక డిస్టిక్ వచ్చింది, రంగారెడ్డి డిస్టిక్. ఒక వ్యక్తి పేరు మీద రంగారెడ్డి డిస్టిక్ పెట్టడం జరిగింది. అయితే ఆయన ఆ రంగారెడ్డి డిస్టిక్ పెట్టినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ, రంగారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు ఆమోదం చేశారంటే, ఆ రంగారెడ్డి ఆయన తెలంగాణ నైజాం మీద పోరాటం చేసిండు, తెలంగాణ ప్రాంత ప్రయోజనం కోసం కొట్లాడిండు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతాన్ని విలీనం చేసినప్పుడు ఆయన బాగా వ్యతిరేకించిందని ఆయన ఒక 56లో ఈ విలీనం వద్దు, ఈ విలీనం వస్తే మనం తెలంగాణ ప్రాంతం శాశ్వతంగా వెనుకబడిపోతుంది, నష్టమైపోతుంది. ఆఖరి క్షణం వరకు కొట్లాడిన యోధుడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన పేరు పెట్టినా కూడా ఏమి పెద్దగా విమర్శ రాలేదు. విమర్శలు రానప్పుడు రాజకీయ నాయకుల పేరు పెట్టిన తప్పు లేదు. ఏదైతే ప్రజలతో సంబంధం ఉండి పాపిరెడ్డి గారు మనకి చర్చ చాలా సేపటి నుంచి జరుగుతుంది. ఇందాక నుంచి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ శివలాల్ గారు వచ్చారు, వెళ్ళిపోయారు, మళ్ళీ వచ్చారు అని ఆయన ఒకసారి వర్షన్ విందాం. ఎస్ శివలాల్ గారు నమస్తే. సమయానికి రాకపోయారు, లాస్ట్ సమయంలో వచ్చారు అని మీ వర్షన్ ఒకసారి చెప్పండి. అంటే పేర్ల మార్పుకి సంబంధించినటువంటి ప్రతిపాదన ఇటువంటి బీజేపీ పార్టీ కానీ సమర్థిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నిర్ణయంకి సంబంధించి మీ యొక్క అభిప్రాయం ఏంటి చెప్పండి. రాజశేఖర్ గారు, అమా న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానెల్ ఉన్న వారికి నమస్కారం. ఒకటి ఏమంటే, ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రజా శ్రేయస్సు కోరుతూ ఎవరైతే ఉద్యమకారులు ఎవరైతున్నారో, అమరవీరులు ఎవరైతున్నారో వాళ్ళని గుర్తించుకోవాలనే ఒక ఆలోచనతోనే ఈరోజు ప్రభుత్వము మొత్తానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఒక నిర్ణయం తీసుకొని ఖచ్చితంగా గత 10 సంవత్సరాలలో ఎవరైతే కేసీఆర్ అనే వ్యక్తి తెలంగాణతోనే మొత్తానికి పేరు తెచ్చుకొని ఈరోజు అదే మొత్తానికి ఎవరైతే కేసీఆర్ ఉన్నారో ఆయన ఆలోచనతోనే సరిపోయింది జీవితకాలం అంతా. ఈ 10 సంవత్సరాలు మొత్తానికి నేను ఏదో చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు ఖచ్చితంగా ఎవరైతే ఉద్యమకారులను మర్చిపోయిండు, తర్వాత అమర వీరులను మర్చిపోయినరు, లేకపోతే ఎవరైతే తెలంగాణ గురించి పోరాడిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మర్చిపోయారు. పక్కనున్న ప్రొఫెసర్ జయశంకర్ గారిని కూడా మర్చిపోయిన విధానం మనం అందరికీ తెలుసు, మనం చూసుకున్నాం. కానీ ఆయన జయశంకర్ పేరు అగ్రికల్చర్ యూనివర్సిటీకి పెట్టారు, అది కూడా ఒకసారి ఆయన మర్చిపోయినా కూడా మీరు మర్చిపోయారు. ఆయన పేరుని గుర్తిస్తూ డాక్టర్ జయశంకర్ యూనివర్సిటీ పేరు పెట్టేటువంటి సందర్భం ఉంది. అదే నేను ఏమంటున్నానంటే, జయశంకర్ గారికి మన్మోహన్ సింగ్ గారు పిలిచి మిమ్మల్ని రాజ్యసభ సభ్యుడిని చేస్తా అని చెప్పడం విని ఇమీడియట్ గా జయశంకర్ గారు ఒకవేళ రాజ్యసభ సభ్యుడైతే నాకు పేరు ఉండదు, లేకపోతే నాకు విలువ ఉండదు అనే ఆలోచించిన కేసీఆర్ ప్రొఫెసర్ జయశంకర్ గారి పేరుని ఇట్లా పక్కకు తోసేయడానికి ఎన్నో రకాలుగా కుట్రలు పండిండు. అంటే నేను ఏమంటున్నా అంటే, గత 10 సంవత్సరాల మీరు ఇప్పుడు మొన్న మేము రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిన దగ్గర కూడా ఈరోజు కేటీఆర్ కానీ లేకపోతే హరీష్ రావు కానీ మిగతా వాళ్ళు చివాకులు వాడుతున్నారు. కానీ 10 సంవత్సరాలు మీకు పట్టిందా తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి? ఇప్పుడు లేదా మా రేవంత్ రెడ్డి గారు అన్నట్టు అటుపక్క సచివాలయము, ఇటు అమరవీరుల స్తూపము, మధ్యన కేసీఆర్ది పెట్టేదే కరెక్ట్ అని అనుకుంటున్నా మీరు? అంటే అది ఆల్రెడీ మొత్తానికి రిజర్వ్ చేసి పెట్టిండ్రు అని ఏదైతే రేవంత్ రెడ్డి గారు చెప్తుండ్రో అదేనా? అంటే నేను ఏమంటున్నా అంటే, మొత్తానికి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఆలోచన విధానానికి ముఖ్యమంత్రులు వేరు, ఇప్పుడు ఆలోచించే ముఖ్యమంత్రి వేరు. ముఖ్యమంత్రి గారు ఒకటే నిర్ణయం తీసుకుంటుండే ఏంటంటే, ప్రతి దగ్గర ఈవెన్ స్పోర్ట్స్ పాలసీ గురించి కూడా గతంలో మొన్న ఎవరైతే వరంగల్ బిడ్డ ఆ అమ్మాయి గురించి ఇట్లనే మన డిబేట్ లోనే మాట్లాడడం జరిగింది.
ఆమెను పిలిచి ఈ రోజు దగ్గర దగ్గర ₹1,00,00,000 ఇచ్చి ఒక 500 గజాలు ఇచ్చి ఆమెకి గ్రూప్ 2 ఆఫీసర్ గా చేయడం జరిగింది. అంటే మొత్తానికి ఎవరు దీప్తిని. అంటే నేనేమంటున్నా అంటే మొత్తానికి గత ముఖ్యమంత్రులు అంటే 10 సంవత్సరాలలో ఏదైతే కేసీఆర్ చేయని పని ఈ రోజు ఒక 9 నెలల్లో ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేయడం జరుగుతుంది. అమరవీరుల పేర్లు ఇక్కడ అవకాశం ఉంటే అక్కడ గతంలో ఉన్నాయి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పేర్లు ఉన్నాయి, అవి ఇంటి కూడా తీసేసి మొత్తానికి ఈ రోజు తెలంగాణ గురించి పాటు పడిన వాళ్ళు కానీ లేకపోతే తెలంగాణ గురించి అమరవీరులైన వాళ్ళ గురించి కానీ లేకపోతే తెలంగాణ గురించి పోరాడిన వాళ్ళ పేర్లని ఈ రోజు అవకాశంగా తీసుకొని ఖచ్చితంగా వాళ్ళని గుర్తింపు వాళ్ళకి ఇవ్వాలా, ప్లస్ మనం కూడా వాళ్ళని పేర్లని స్మరించాలన్న ఒక ఉద్దేశంతోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. రైట్ రైట్ అంటే పూర్తిగా ప్రజాపాలన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి అంటే బీసీ కులగణకు సంబంధించి కానీ ఒక ప్రతిపాదన వస్తుంది. ఇంకోటి మీరు చాలా వేగంగా మొదలుపెట్టినటువంటి హైడ్రాకు సంబంధించి దూకుడు మీద వెళ్తుంది. దానికి చట్టబద్ధతకు సంబంధించినటువంటి అంశాలపై కూడా మాట్లాడుతున్నట్టు తెలిసింది. దానికి సంబంధించి ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఏమైనా చెప్పగలరా? అంటే ఇప్పుడు హైడ్రాని ఆల్మోస్ట్ ఆల్ బీజేపీ కానీ అనలిస్ట్ కానీ లేకపోతే ఇతర పార్టీ వాళ్ళు కానీ అందరూ కూడా మొత్తానికి ఇది మంచి పరిణామము, మంచి నిర్ణయం తీసుకున్నారు అనేది. శివలాల్ గారు ఒకటి మంచి పరిణామం చెప్తున్నా కొన్ని సూచనలు కూడా చేశారు. ఆ సూచనలు ఈ చట్టబద్ధతలు ఏమైనా ఉండబోతున్నాయి? అయితే ఒకటి ఏంటంటే వీళ్ళలో ఉన్న ఒక అపోహ ఏంటంటే మొత్తానికి ఈ మామూలుగా మధ్య తరగతి వాళ్ళు లేకపోతే దిగువ తరగతి ఉన్న వాళ్ళదే కూలగొట్టేస్తున్నారు, లేకపోతే ఎవరైతే బడాబాబులు ఉన్నారో వాళ్ళ చెయ్యరు, లేకపోతే అసదుద్దీన్ ఓవైసీ కానీ లేకపోతే మల్లారెడ్డి కానీ లేకపోతే మిగతా వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారు కాంగ్రెస్ పార్టీకే ఉన్నారు వీళ్ళందరిది కూలగొట్టరు, ఖాళీ వీళ్ళదే కూలగొడతారు అనేది వీళ్ళ ఆలోచన. కానీ మాక్సిమం గా కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయంకి వచ్చిండ్రు. దాని తర్వాత హైడ్రా కమిషనర్ కూడా ఒకటే ఓపెన్ గా చెప్తుండ్రు, మొత్తానికి ఒకవేళ మీరు స్టే తెచ్చుకున్నా ఆ స్టే ఎన్ని రోజులు ఉంటుంది, ఆ స్టే వేకట్ చేసైనా ఇద్దాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మనకు మంచి పరిణామం ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొన్ని జాగాలలో కొంతమంది వాళ్ళ టైం కావాలని ఒక ఆలోచనతోని మాకు ఒక అకాడమిక్ ఇయర్ ఉంది లేకపోతే ఇంకేదో ఉంది ఇంకేదో అని సాకులు చెప్తున్నారు. సాకులు ఎన్ని రోజులు చెప్తారు రాజశేఖర్ గారు? మా అంటే 3 నెలలు లేదా 6 నెలలు. అంత లోపల కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా బడాబాబులు అయినా సరే ఇప్పుడు ఈ రోజు మిరాలం ట్యాంక్ దగ్గర ఎంఐఎం ఎవరైతే ఎమ్మెల్యే నాయకుడు ఉండో వాళ్ళది కూలగొట్టడం జరిగింది. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఎంఐఎంది కూల్చారు లేకపోతే ఇది ఏదో జన్వాడ ఫామ్ హౌస్ గురించి చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. సవాలే లేదు. ఎట్టి పరిస్థితుల ఒక్కసారి హైడ్రా ఒకటి తీసుకురావడంతో మొత్తానికి భవిష్యత్ తరాలకు అందరికీ కూడా మేలు జరుగుతుంది అనే ఉద్దేశంతో అన్ని పార్టీలు ముందుకు వచ్చినాయి. రాజకీయ విశ్లేషకులు కానీ లేకపోతే మేధావులు కానీ అందరు కూడా దీనికి సహకరిస్తామని చెప్పిండ్రు. రేపు కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే దిశగా ముందుకు పోతుంది తప్ప ఖచ్చితంగా ఏదో ఎవరికి ఏదో కక్ష సాధింపు చేస్తాము ఒక్కరికి చేసి ఏదో డబ్బులు చేసుకుంటారు అంటున్నారు, లేకపోతే శివలాల్ గారు చివరిగా కంక్లూడ్ చేయండి. అంటే కేబినెట్ లో ప్రధానంగా పేర్ల మార్పుకు సంబంధించి యూనివర్సిటీ పేర్ల మార్పు కేబినెట్ సంబంధించి చివరిగా ఏం చెప్తారో ఒకసారి కంక్లూడ్ చేయండి, సమయం మనకు తక్కువ ఉంది. ఎస్ ఒకటి ఏమంటే అండి, ఏదైతే యూనివర్సిటీలు కానీ లేకపోతే మిగతా దీంట్లో ఎవరికైతే అమరవీరుల పేర్లు లేకపోతే ఎవరైతే ఉద్యమంలో పనిచేసారు తెలంగాణ ఆకాంక్ష గురించి ఎవరైతే పనిచేసారో చాకల ఐలమ్మ కానీ లేకపోతే ఇంకా ఇతరులు కానీ ప్రొఫెసర్ జయశంకర్ కానీ చాలా మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వచ్చి ఈ పేర్లు ప్రతిపాదించి పెట్టడం అంటే నిజంగా కూడా అందరు కూడా హర్షించాల్సిన విషయము. రెండోది దానివల్ల ఏదో రాజకీయ లబ్ధి గురించి ఆలోచించడం కాదు, మనం తెలంగాణ రాష్ట్రం 29వ రాష్ట్రం సపరేట్ అయింది కాబట్టి మన రాష్ట్రానికి మన మనుషుల పేరు ఉండాలనేది వాళ్ళు ఒక ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. ఆ పేర్లు కూడా అనౌన్స్ చేస్తున్నారు. దానికి అందరు కూడా హర్షించండి. అవసరం అనుకుంటే గతంలో 10 సంవత్సరాలలో కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేయని పనులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది అన్నందుకు అందరు కూడా దాన్ని అభినందిస్తే బాగుంటుంది. ఒకవేళ మీకేమన్నా అపోహలు ఉంటే లేదు అనుకుంటే ఏమన్నా సూచన సలహాలు ఇచ్చేది ఉంటే కూడా దానికి కూడా సూచన సలహాలు స్వీకరించడానికి కాంగ్రెస్ పార్టీ కానీ లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెడీగా ఉన్నారని చెప్తారు. రైట్ థ్యాంక్ యూ. నెక్స్ట్ పాపిరెడ్డి గారు మీరు చెప్పండి అండి చివరిగా పూర్తిగా అంటే ఇప్పుడు ఉన్నటువంటి యూనివర్సిటీకి సంబంధించి మారుతున్నటువంటి మార్పు నేపథ్యంలో ప్రభుత్వానికి కానీ లేకపోతే మీరు ఏమైనా సూచనలు చేయదలుచుకున్నారో చివరిగా కాంక్లూడ్ చేయండి. ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకు పాత పేర్లు ఏమీ మార్చడం లేదండి. కొత్త యూనివర్సిటీలకు
పేర్లు పెడుతున్నారు ఒకటి. రెండవది అంతకుముందు చెప్తాను మీకు. పాత యూనివర్సిటీలలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఉదాహరణకు ఎన్జీఆర్ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉండే. అది ఒక ఆంధ్రాకి వెళ్ళిపోయిన తర్వాత తెలంగాణ యూనివర్సిటీ పెట్టిండ్రు. తెలంగాణ అగ్రికల్చర్ యూనివర్సిటీకి డాక్టర్ జయశంకర్ యూనివర్సిటీ అని పెట్టడం జరిగింది. అట్లాగే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రాకి పోయిన తర్వాత మనకు తెలంగాణ మన హెల్త్ యూనివర్సిటీ వచ్చిన తర్వాత కాళోజీ నారాయణరావు గారు పేరు పెట్టడం జరిగింది. అట్లాగే ఇప్పుడు ఇది పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ మన ప్రాంతంలో ఉంది కాబట్టి మన సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెడతారా, క్యాబినెట్ ఎవరు పెడతారో నాకు తెలియదు, ఒక తెలంగాణ పేరే వస్తుంది. ఇట్లా చూసుకుంటూ పోతే మన పేర్లు మనకు వస్తాయి. మనకు ఎందుకంటే వాళ్ళ యూనివర్సిటీ అటు వెళ్ళిపోయింది కాబట్టి మన వాళ్ళ పేర్లు మనకు పెట్టుకుంటారు. ఈవెన్ శివలాల్ గారు ఒకటేంటంటే మీరు సరే ఇప్పుడు కేసీఆర్ అన్ని పనులు చేయలేదు, కేసీఆర్ చేయలేని పనులు మీరు చేస్తారు, మీరు అన్ని పనులు చేయలేదు, వచ్చే ప్రభుత్వాలు ఇంకో కొన్ని పనులు చేస్తాయి. ఇప్పుడు కేసీఆర్ కూడా 4 యూనివర్సిటీల పేరు